50 లక్షలు. దేనికి సార్? ఇది అడ్వాన్స్ మాత్రమే. మనం సినిమా తీస్తున్నాం. సినిమానా? అవునయ్యా, నీ జీవితంలో జరుగుతున్న సంఘటనల్నే ఓ సినిమాగా తీద్దాం. సెన్సేషన్ అవుద్ది. చెప్తున్నాను, నంది అవార్డు కాదు, నేషనల్ అవార్డు కొడుతున్నాం. ఆ ట్రూ స్టోరీ బై శ్రీనివాస్. మన దగ్గర సగం కథే ఉంది కదా సార్. ఓ అవును కదా. సరే ఓ పని చెయ్యి, మిగతా కథ తెలుసుకోవడానికి వెనక్కి వెళ్ళి ఆ దెయ్యంతో ట్రావెల్ అసలు ఏం జరిగిందో కనుక్కో. అయినా ఎంతమంది ఉంటుండగా ఆ దెయ్యం నీకెందుకు కనెక్ట్ అయింది? నీతో ఏదో చెప్పాలనుకుంటుంది, అదేంటో తెలుసుకో. దెయ్యంతో ట్రావెల్ అయిన డైరెక్టర్ అని ప్రమోట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయా? అవును, ఎక్కడికి వెళ్ళొద్ది. ఇది కూడా మీ చెక్కు అసలు తలుచుకుంటేనే తడిసిపోతుంది ఇక్కడ. అయినా నేను దెయ్యంతో ట్రావెల్ అవటం ఏంటి సార్? అదేదో నా కాఫీకి రుచి మనకి మళ్ళీ మళ్ళీ వచ్చింది తప్పితే నాతో ఏదో చెప్పాలని కాదు. నేను మా ఊరు వెళ్ళిపోతా. మిస్టర్, ఇంకో 3 కాఫీలు పెట్టావనుకో, సెకండ్ హాఫ్ ఫినిష్ నేను ఫినిష్ అయిపోతా. నేను ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతానన్నాడు. ఎందుకే వచ్చావు? నా కథ వింటా అన్న మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తానని మళ్ళీ వెళ్ళిపోతావేంటయ్యా? ఇదిగో నీ పేరు శ్రీనివాస్. శ్రీనివాస్, ఇగో ఇగో శ్రీను ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. వదిలేసి వెళ్ళిపోతావేంటయ్యా? మాట వినమయ్యా. సారీ డాడ్, మీ నంది కొంచెం లేట్ అయ్యేలా ఉంది. మన కిరాణా కొట్లో కూర్చొని హాయిగా పొట్లాలు కట్టుకుంటే ఏ రిస్కు లేకుండా రోజుకు 200 మిగులుతుంది. ఈ ఎదవ సినిమాలతో మనకెందుకురా నానా? ఇలా జీవితాంతం మీలా పొట్లాలు కట్టుకుంటూ కూర్చోవడం నా వల్ల కాదు. నేను పెద్ద డైరెక్టర్ని, నందిగా ఒక నంది అవార్డు తీసుకొస్తానా, మీకు మంచి పేరు తీసుకొస్తానా? ఏడ్చుకోలేదు, ఉన్న పేరు పోగొట్టకపోతే చాలు. నోరు మూసుకొని రేపటి నుంచి వచ్చి కొట్లో కూర్చో. నువ్వెక్కడ తిరిగినా చివరికి ఎక్కడికి వచ్చి పొట్లాలు కట్టుకుంటూ బతకాల్సిందే. సార్, గురుగారు ఎలా ఉన్నారు సార్? విజయవాడ వస్తారా? ఒకటే సీట్ ఉంది. పొట్లాలు కడితే కూడా నంది అవార్డు ఇస్తారా సార్? రండి సార్, పండగ చేయండి సార్. ఆలోచిస్తే మళ్ళీ సీట్లు దొరకవు. రండి సార్, రండి. ఆ అమ్మాయి చనిపోయి 3 నెలలు అయింది సార్. అమ్మో, అదేయో. రండి సార్, రండి. సారీ అండి, మీకేం కాలేదు కదా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎక్కడ చూసి నడుస్తున్నావు? అయ్యో అదేంటండి, సారీ చెప్పాను కదా. బళ్ళ మీద వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? అడ్డగాడిలా రోడ్డుకి అడ్డగా నడుస్తున్నావు. నేను చెప్పే ఉండవే, ఆయన పిలిచేసరికి. ప్లీజ్ అండి, సారీ అండి, ఏమనుకో. రండి సార్, రండి. అంజలి ఫ్రెండ్ కదా? అవునండి, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. గీతాంజలి చాలా మంచి అమ్మాయి. తను సడన్ గా ఎందుకు అలా చేసుకుందో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నేను మా ఊర్లో ఉన్నాను. సూసైడ్ సంగతి తెలిసాక మా ఇంట్లో వాళ్ళు ఆ ఫ్లాట్ వైపు వెళ్ళొద్దని చెప్పారు. తనకి లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి ఏమన్నా? అలాంటిదేం లేదు, కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఎవరండి అతను? అతను నాకు పరిచయం లేడు, కానీ వాళ్ళిద్దరూ చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. గీతాంజలి అతని విషయంలో చాలా సీరియస్ గా ఉండేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లికి కూడా ఒప్పిస్తా అని చెప్పేది. తన పేరు ఏమన్నా ఐడియా ఉందండి? పేరు మధు. మధునా? సాఫ్ట్వేర్ ఇంజనీరా? అవును. పూర్తి పేరు మధునందనా? అవునండి, మీకు తెలుసా? మధు. అవునరా, నేను ప్లే బాయ్ని. నాకు నీలా ఎమోషన్స్ లేవు, ఓన్లీ వైబ్రేషన్స్.